ఒక ఊర్లో ఎన్ని చర్చిలు ఉన్నాయండి ఈరోజు? మరి వీళ్ళందరూ కూడా ప్రభుని అనుభవిస్తూ ఉంటే కనుక చర్చికి వచ్చే వాళ్ళంతా విశ్వాసులంతా, అంటే విశ్వాసులు కాని వాళ్ళని వదిలేసేయండి, విశ్వాసుల వరకే తీసుకోండి. ఇప్పటికి సువార్త ఎలా వెళ్తుంది? బహిరంగ సభ కావాలా? అవసరం లేదు బహిరంగ సభ. నా అభిప్రాయం అయితే క్రైస్తవులు బహిరంగ సభలు పెట్టి సువార్త కార్యక్రమాలు, వీధి సువార్తలు చేసి కార్యక్రమాల వల్ల ఏమీ సాధించేదేం లేదు. అప్పుడు మన వాళ్ళు మైక్ పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఎంతమందికి మీకు తెలుసు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఎంతమంది మారు మనసు పొందుతారని మీకు తెలుసు? అసలు వింటారా? పాత రోజుల్లో ఈ దేశంలో టెక్నాలజీ డెవలప్ అవ్వని రోజుల్లో ఎవరైనా బయట ఉప్పు అని అరిచినా, అటుకులని అరిచినా, లేకపోతే జీలకర్ర తీసుకొచ్చినా గబగబా బయటకు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఏదైనా వీధిలో కలకాలం అయిందంటే పాపం వాళ్ళు తొంగి చూసేవాళ్ళు. వాళ్ళకి అదే ప్రపంచం. ఆ రోజుల్లో టీవీలు లేవు, రేడియోలు లేవు, సెల్ ఫోన్లు లేవు, యూట్యూబ్ అంతకంటే లేదు. కాబట్టి వీధిలో ఏదైనా జరిగిందనుకోండి వెంటనే బయటకు వచ్చి చూస్తారు. ఈ రోజుల్లో మీరు వీధిలో సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటే ఒకటి సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అసలు చర్చిలోనే సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. చర్చిలోనే ప్రసంగం చేస్తుంటే విశ్వాసే సెల్ ఫోన్ చూసుకుంటుంటే మీరు సువార్త చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఇంట్లో కూర్చొని మీ సువార్త ఆలకిస్తారా? మన పిచ్చి కానీ. అందుకే సువార్త ఎలా చెప్పాలి? స్నేహపూర్వకంగా చెప్పాలి, సంబంధంలో చెప్పాలి. నీ సహోద్యోగితో నీకు ఒక సంబంధం ఉంటుంది, నీ ఇరుగు పొరుగుతో నీకు సంబంధం ఉంటుంది, నీ మిత్రులతో నీకు సంబంధం ఉంటుంది, నీ బంధువులతో నీకు సంబంధం ఉంటుంది. ఆ సంబంధం స్నేహంలో మాట్లాడే చనువు ఉంటుంది. గమనించండి, ఇది సంఘంలో ప్రతి సభ్యుడు సభ్యురాలి బాధ్యత. ఇది కేవలం పాస్టర్ గారి బాధ్యత కాదు. నిజానికి సువార్త చెప్పడం బాధ్యత కంటే భాగ్యం. ఎందుకంటే నా దేవుడి గురించి, నేను అనుభవించిన దేవుడి గురించి చెప్పకుండా ఉండలే.